పైన ప్రార్థన జరిగింది. ఎంత సంతోషంగా అప్పుడు అమ్మ కూడా ఉంది. మరి ఎంత దేవుడి దానిలో మరి ప్రార్థన చేసేవారండి. పాకలో కిందకు ఉండేదండి పాక. అది మీ అందరికి కూడా తెలుసు. మరి డ్రైనేజు మా అరుగు కూడా సమానంగా ఉండేదండి. మరి వాష్రూమ్లో వాటర్ కూడా వెళ్ళేది కాదు. అవి కూడా డ్రైనేజ్ ఎత్తుండేది. నిన్న వాష్రూమ్ కన్నా ఈ డ్రైనేజ్ ఎత్తుండడం వల్ల ఏమైందంటే వాష్రూమ్ వాటర్ కూడా అసలు బయటకు వెళ్ళేది కాదు. దాని డొక్కులతో తోడేవాడు మా నాన్నగారు. చాలా ఇబ్బంది. చాలా చూసామునేమో ఆ టైంలోనే. మరి వర్షం వచ్చినప్పుడు అలా కారిపోయేది. నాన్నగారు పాపం సరిచేస్తూ ఉండేవాడు. చాలా మరి దేవుడే అలా నడిపించుకుంటూ వచ్చేవాడు. దైవజనులు కూడా అప్పుడు మా పాకలు అలాగే వంగే వచ్చేవారు. ఇంకా అప్పుడు పాస్టర్ గారు వచ్చాక కూడా ఎలాగ ఉంది ఇండి ఇలా అని అయ్యగారు కూడా ఇలా వంగి వచ్చేవారు. ఇలా కాదు, మీ దేవుడు పేటలో లేనట్టుగా విధంగా కట్టిస్తాడు మీ ఇల్లు అని దైవజనులు ఎంతగానో ప్రార్థన చేసి దేవుడు చెప్తున్నాడు. పేటలో కూడా ఉండదు మీకు, అంత గృహాన్ని మీకు కట్టిస్తాడు అన్నట్టుగా దైవజనులు ఇగో మీరు కట్టని మీరే చూస్తున్నారు. అది దేవుడి చిత్తమై ఉంది. అలాగే మరి ఎంతోమంది కూడా పాకలో ఉండడం వల్ల మమ్మల్ని కించపరిచినట్టుగా చూసేవారు, చిన్నవారుగా చూసేవారు. అంటే చిన్నవారు వీళ్ళ దేవుడు ఏమీ చేయలేడు, వీళ్ళ దేవుడు నమ్ముకుంటే ఈ పేదరికంగానే ఉంటారు అన్న విధంగా మమ్మల్ని చూసేవారు. కానీ దేశాన్ని నమ్ముకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా దేవుడు యొక్క మార్గంలో నడిస్తే అంచులంచులుగా ఏ విధంగా నిలబెడతారో. ఫస్ట్ శ్రమలు వస్తాయండి. ఆ శ్రమలైనా దాని వెనక మేలే జరగడానికి వస్తుందని ఒక్కసారి మేము గమనించాం. దైవజనులు కూడా చెప్పి ఉన్నారు.